హలో ఫ్రెండ్స్, ఈరోజు మేకల దగ్గరికి అయితే వచ్చిన. మేకలు అయితే ఇక్కడ మేస్తా ఉన్నాయి చూడండి. టేక్ కొమ్మలు అయితే కొట్టేసినారు మా తోటలో. ఈ టేక్ కొమ్మలు అయితే మేస్తా ఉన్నాయి. అంటే భయంకరమైన ఎండ, చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి అన్నమాట. ఈ సట్ట కూడా సగం తడిసి ఇప్పుడు ఆడుతూ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉరువులు కూడా దూరంగా వస్తూ ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా అయితే వర్షం అయితే తప్పదు, వర్షం వస్తుంది అన్నమాట. ఉరువులు కూడా దూరంగా అయితే వినిపిస్తూ ఉన్నాయి మనకి. మీకైతే వినిపిస్తున్నాయో లేవో కింద కామెంట్లో తెలియజేయండి. అదే ఫ్రెండ్స్, చూడండి వినపడుతున్నాయి కదా ఉరువులు అయితే. ఎక్కడో వాన అయితే దూరంలో దిగేసింది. మా దగ్గరికి అయితే ఇంకా వర్షం అయితే రాలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఖచ్చితంగా వస్తుంది. మా సైడ్ అయితే ఎండ అయితే బాగా కాస్తూ ఉంది, చెమటలు కారేస్తూ ఉన్నాయి అన్నమాట. అలా ఉంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. లైక్ చేయడం లేదు, చూస్తున్నారా కానీ గమ్మున వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత షేర్ అవుతుంది, చాలామందికి నా వీడియోస్ వెళ్తాయి అన్నమాట. కాబట్టి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈరోజైతే పనికైతే వెళ్ళలేదు, మేకల దగ్గరికి అయితే వచ్చినాను అనమాట. వచ్చిన భయంకరమైన ఎండ, చెమటలు అయితే కారిపోతూ ఉంది, షర్టు కూడా తడిసిపోతూ ఉంది. సరిగ్గా అయితే మీకు కనబడుతున్నదో లేదో. అది ఫ్రెండ్స్, వాన అయితే తప్పకుండా ఈరోజు వస్తుంది. మీకు ఆ వర్షంలో వీడియో కూడా చేసి పెడతాను. రాండి. ఈరోజు భయంకరమైన ఎండ అనమాట. ఆ ఎండ మేక పిల్లలు కూడా నీళ్ళ దాహానికి అల్లాడిపోతున్నాయి. ఎర్ర పిల్లలు చూడు, దాంతో పాటు ఆ నల్ల పిల్లలు అవన్నీ కూడా ఓని అరుపులు వేయడం లేదు, భయంకరమైన ఎండ ఎండిపోతున్నాయి అనమాట. ఆ విధంగా ఉండేటప్పుడు అవి నేను కొంచెం గ్రహించుకొని ఇవి నీళ్ళ దాహానికి అరుస్తాయి అని వాటిని తీసుకొని నీళ్లు తాపించడానికి వచ్చేటప్పుడు నేను ముందు వెళ్తా ఉన్నాను. అవి చూడు అరస్తానే వస్తూ ఉన్నాయి నీళ్ళ దాహానికి, అలా అరస్తా వస్తున్నాయి అనమాట. ఆ ఎర్ర పిల్ల అయితే ఎక్కువగా అరిచేస్తూ ఉంది, ఆ విధంగా అరస్తూ ఉంది అనమాట. ఇక్కడైతే నేను నీళ్ళకైతే తీసుకొచ్చేసిన. ఇక్కడైతే మడి నాటడానికి నారైతే వదలడానికి కొంత భూమిని అయితే దున్నున్నారు. దాంట్లో నీళ్ళైతే వదిలినారు అనమాట. అక్కడ నుండి తీసుకొచ్చి ఈ పొలంలో, అడుసు పొలంలో వదిలిన అవి అయితే నీళ్ళైతే తాగుతూ ఉన్నాయి. అన్నీ చూడండి ఏ విధంగా వంకో ఉన్నాయో. ఇలా వంకొని అవి నీళ్ళైతే తాగేసిన తర్వాత ఆ తర్వాత కుందేలా నీళ్ళ జాస్తి నీళ్ళకైతే తట్టుకోలేవు, నువ్వు ఓన్ అరిచేస్తున్నావు బా. అయితే అరుపులు ఇలాంటివి ఆపినాయి అన్నమాట. లేకపోయింటే మేకలు అల్లాడిపోయి వచ్చాయి బా. నేను ఎట్లో ఒకట కనుక్కున్నాను. ఇవి వాన అయితే స్టార్ట్ అయిపోయింది, మీకైతే చూపిస్తాను చూడండి. అదంతా వాన అనమాట, దిగేసింది. ఉరువులు కూడా నైస్గా వస్తూ ఉన్నాయి, కొంత పెద్దగా అయితే వస్తూ ఉన్నాయి. ఆ ఉరువులు కూడా చూడవచ్చు మీరు. ఇదంతా వర్షం అనమాట. వర్షం అయితే దగ్గరికి వచ్చేసింది మనకి. గాలి కూడా నా సైడ్ అయితే తోలుతూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా 1:30కే వర్షం. మేకలు అయితే ఏం మేస్తాయో తెలియదు. ఉరువులు వినపడుతున్నాయి చూడండి, మీకు వినపడుతున్నాయి కదా, అదనమాట ఉరువులు. వర్షం అయితే దిగేసింది అనమాట. ఆ సైడ్ అంతా వర్షమే. ఇది మన సైడే వస్తూ ఉంది. అది మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందో. నేనైతే గొడుగైతే తెచ్చుకుని వెళ్ళే, ఏం కాదు. మేకలు అయితే ఈ మందులో మేస్తాయి అన్నమాట. ఇప్పుడు మేకలు ఫస్ట్ ఈనేటివన్నీ కొంచెం పెద్దవైతే అయి ఉన్నాయి. అవి ఆ ఈనేటివి, ఆ పిల్లలు అనేటివి అవన్నీ ఏప్రిల్ మే నెలలో మళ్ళీ సూలుకైతే వస్తాయి. అదే మొదటిసారి. ఇప్పుడు రెండోసారి అయితే పెద్ద మేకలు అయితే రెండోసారి కట్టేస్తున్నాయి అన్నమాట. ఒక మేక అయితే అప్పుడే ఈనింది, ఒక పిల్ల కూడా వేసింది. ఆ పిల్లని కూడా మీకైతే చూపిస్తాను. ఇంటి దగ్గర అల్లరి చేస్తూ ఉంటుంది, అన్నీ మేస్తా ఉన్నాయి ఇక్కడ.
ఇప్పుడు ఆ లైన్లో ఆడ మేసేటివన్నీ మరకలు అనమాట. అవన్నీ ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో కట్టుడికైతే వస్తాయన్నమాట, సూలుకైతే అవుతాయి. ఈ పెద్ద మేకలన్నీ ఆ ఎర్ర మేక, ఇక్కడ నల్ల మేక, ఇంకా కొన్ని మేకలు అయితే ఆ పక్క ఉన్నాయి. అవి అయితే మొత్తం సూళ్ళు ఉన్నాయి. ఒక్క మేక మాత్రం ఇప్పుడే పెళ్ళేసింది ఈ మధ్యలో. అవన్నీ ఇంకా నెల 2 నెలలు అయితే వెళ్ళాలి, అప్పుడైతే వేస్తాయన్నమాట ఆ పెద్ద మేక. అవన్నీ కూడా మీకైతే చూపిస్తాను ఈసారి. పిల్లలు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ముందు ఎన్ని ఉన్నాయి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. ఫస్ట్లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇక ఈంతే ఎన్ని వస్తాయి అనేది మీకైతే చూపిస్తాను. వర్షం అయితే వచ్చేసింది, భయంకరమైన గాలి అనమాట. చూడండి వాళ్ళు అన్నీ కూడా ఎట్లా ఊగేస్తాడో, భయంకరమైన గాలి. ఈ గాలిలో ఎట్లా ఉండేదో నాకైతే ఏం అర్థం కాల. చూడండి, వర్షానికి ముందు గాలి వస్తూ ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నట్టే వర్షం అయితే వచ్చేసింది. భయంకరమైన గాలి కూడా వస్తూ ఉంది కూడా. చెట్లు కూడా ఎలా ఊగేస్తూ ఉన్నాయో చూడండి, అంత పైన కూడా ఊగేస్తూ ఉన్నాయి. గాలి భయంకరంగా అయితే వస్తూ ఉంది. నేనైతే గుడి కింద ఉండా పోతే ఇక్కడ మామిడి చెట్టు అయితే ఉంది. మామిడి చెట్టు దగ్గర అయితే నిలబడుకున్నాను. తర్వాత మనం ఆడ ఒక బండ ఒకటి ఉంది, ఆ బండ మీదకి అయితే వెళ్దాము. మొబైల్ కూడా తడిచిపోతూ ఉంది, అలా ఉంది అనమాట. ఈ గొడుగు నిలుస్తుందో నిలవదో, గాలికి లేపుకొని వెళ్తుంది. అది ఫ్రెండ్స్, మనం బండ మీదకి అయితే వెళ్దాము. కష్టం లేదే ఏది రాదు, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. మనం ఎంత కష్టపడతామో అంత హ్యాపీగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.